ఈ దినము దేవుడు నిన్ను ఎక్కడైతే నడిపించాడో అక్కడ నువ్వేం అవ్వాలంటే నమ్మకముగా, స్థిరముగా నువ్వు నిలిచి ఉండాలి. అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. నువ్వు ఒకవేళ దేవుడి యొక్క ఆత్మచేత నింపబడిన వాడివైతే నీ గృహాన్ని నువ్వు ప్రేమిస్తావు, నువ్వు ఉన్న స్థలాన్ని నువ్వు ప్రేమిస్తావు, నువ్వు ఉన్న స్థితిని నువ్వు ప్రేమించగలుగుతావు. ఒకవేళ నీకు డిస్టర్బెన్స్, నీ ఆత్మలో నీకు గలిబిలు ఉన్నట్లయితే అది దేవుడి తప్పు కాదు, చర్చి యొక్క తప్పు కాదు, అది నీలో ఏదో తప్పు ఉంది. నీలో గలిబిలు అనేది అది నీ యొక్క నువ్వు పరిశోధించుకోవాలి. అది దేవుడి యొక్క గృహము, దేవుడు మనల్ని స్థిరపరిచిన స్థలము ఎలాగ నడిపించాడంటే ఒట్టిగా నడిపించలే, ధనము ఇచ్చి నడిపించలే, వస్త్రాలు ఇచ్చి నడిపించలే, ఆహారం ఇచ్చి నడిపించలే, ఏదో మాయ మాటలు చెప్పి నడిపించలే, ఏదో ఇస్తానని చెప్పి నడిపించలే. నేను అభిషేకించి అధికారం ఇచ్చి ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఏం చేశాడంటే నిన్ను నడిపించాడు. అలాగ దేవుడు నడిపించాడంటే దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది.